లోటు పక్కాగా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంటది. నిజంగా ఫస్ట్ హాఫ్ డీల్ చేయని విధానం చాలా బాగుంటుంది. ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒకలా ఉంటే ఇంటర్వెల్ నుంచి విజువల్ ఎఫెక్ట్స్ కానీ స్టోరీ లైన్ కావచ్చు కొంచెం చెప్పేది అర్థం కాలేదు మాకు. ఇప్పుడు సనార్థ ధర్మ అనేది సెకండ్ హాఫ్ లో మొదలెట్టేది. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ అంతా ఆయన ఇంట్రడక్షన్ కోసమే సరిపోయింది. ఆయన ఫైట్స్ కావచ్చు, ఆయన ఎలాగైతే వచ్చి ఎలా దొంగతనం ఆ ఫైట్ సరిపోయినాయి. మా స్టోరీ అంతా తీసుకెళ్ళి సెకండ్ పార్ట్ లో పెట్టారు యాక్చువల్లీ. బట్ దీనికి 2 పార్ట్లు అవసరం లేదు, ఒక పార్ట్ చాలు. ఒక పార్ట్ లో చెప్పే స్టోరీనే. బట్ ఏంటంటే ఓన్లీ బడ్జెట్ కోసమే బలవంతంగా సెకండ్ పార్ట్ ఎట్టినట్టుగా అనిపించింది. ఆ విజువల్ ఎఫెక్ట్స్ వల్ల బొమ్మలాట్లాగా అనిపించింది సెకండ్ హాఫ్ అయితే మాత్రం. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అన్న, అంటే క్రిష్ గారిని తీసిన లోటు పక్కా కనబడుతుంది. క్రిష్ గారిని తీసి చాలా పెద్ద తప్పు చేశారు. బట్ ఓవరాల్ గా సినిమా చూసుకుంటే 1 టైం వాచ్ఫుల్ అని అంతే. డిసప్పాయింట్ సెకండ్ హాఫ్ అంతా డిసప్పాయింట్ అని. సెకండ్ హాఫ్ ఏం బాగాలేదు. సెకండ్ హాఫ్ మళ్ళీ క్లైమాక్స్ లో మాత్రం ఒప్పిడిపోయి అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి బాబోయ్. అంటే నువ్వు చెప్తున్నా, మనకి చాలా సినిమాల్లో గ్రాఫిక్స్ బాగోపోయినా స్టోరీ లైన్ అర్థం అవ్వాలి. ఇందులో ఏంటంటే స్టోరీ లైన్ మొదలెట్టి ఎప్పటికే క్లైమాక్స్ వచ్చేసింది అనమాట. ప్రీ క్లైమాక్స్ లో స్టోరీ అనేది మొదలవుతుంది. సో స్టోరీని అంతా తీసుకెళ్ళి సెకండ్ పార్ట్ లో చూపిస్తానికి కోసం 2 పార్ట్ల కోసం ఫస్ట్ హాఫ్ అంతా ఏదో ఇంట్రడక్షన్ కోసం మాత్రం తెలిపారు అనమాట. రిజల్ట్ కి ఒక యావరేజ్ మూవీ అంతే. అనసూరి గారు జస్ట్ ఒక సాంగ్ కోసం పెట్టుకున్నారు, ఇదే ఒక కాస్టింగ్ కోసం అంతే. మిగతా వాళ్ళందరూ అంతే. బట్ ఏంటంటే 1 man షో అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు. ఓన్లీ ఆయన చూడటమే ఉంటుంది స్క్రీన్ మీద మనకి. బట్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే మాసాల్ ఫైట్స్ ఉంటాయి, బీజిఎం బాగుంటది. ఫస్ట్ హాఫ్ వరకు నాకు బాగానే నచ్చింది. ఓకే చూసుకొని బాగానే ఉంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే వెళ్ళిపోతే సినిమా ఎక్కడ ఎటు నుంచి ఎటు వెళ్తుందో కూడా తెలియట్లేదు. సో ఆ విధంగా కొంచెం మైనస్ అయిందని చెప్పుకోవాలి. అది సినిమా ప్రభావం మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. కలెక్షన్ కోసమే 2 పార్ట్లు పెట్టారు ఖచ్చితంగా చెప్పగలను నేను. బట్ దీనైతే పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూసి ఫ్యాన్స్ కి ఐఫీ ఇష్టమో, కానీ అదర్ ఫ్యాన్స్ ఒక యావరేజ్ మూవీగా ఉందంతే. కానీ బీజిఎం మాత్రం సినిమా అందరికి సూపర్ అనమాట. పక్కా కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఫైట్లు ఇలాంటి యాక్టింగ్ నేను ఎప్పుడు చూడలేదండి. ఎందుకంటే ఇంత ఎప్పుడు కష్టపడలేదు అనమాట. సినిమాకి మాత్రం చాలా ఎఫర్ట్ పెట్టాడు, చాలా కష్టపడ్డాడు. ఆ ఫైట్లు కానీ అంటే కష్టం తెలిసిపోతుంటది అనమాట. ఆ జంపింగ్స్ కానీ నా వరకు చూసుకుంటే ఒక అబవ్ యావరేజ్ మూవీ. అదే పవర్ స్టార్ కోసం అయితే మాత్రం ఒకసారి అయితే చూడొచ్చు. మూవీ ఎట్లా అనిపించింది అంటే అసలుకి పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్ చేస్తా ఉంటే ఏదో ఉంటది అనుకున్నాను. సినిమా చూసిన తర్వాత వేరే లెవెల్ ఉంది. చాలా చక్కగా ఉంది అనమాట. ఫస్ట్ హాఫ్ లో కానీ ఆ ఫైట్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ నిధి అగర్వాల్ తో వచ్చే కొన్ని రొమాన్స్ సీన్స్ కానీ అయితే చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే మనకి ఏంటంటే సినిమా ఆగిపోయింది, సినిమా ఫ్లాప్, చాలా రకరకాల రూమర్స్ బయటకు వచ్చాయి అనమాట. కానీ సినిమా చూసిన తర్వాత అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది. చాలా చక్కగా ఉంది. మెయిన్ సనాతన ధర్మం గురించి, మన సంస్కృతి గురించి, అంటే ఔరంగజేబ్ మన దేవాలయాలను ఎలా ధ్వంసం చేశాడు, సంస్కృతిని ఎలా నాశనం చేశాడు అనేది ఈ కథలో చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. పార్ట్ 2 కోసం అయితే చాలా వెయిటింగ్. బోరింగ్ ఏం లేదండి. అంటే సీన్స్ అంటే ధర్మం గురించి చూపించాడు. టేక్ ఏ లిటిల్ బిట్ టైం అనమాట. అంటే ఔరంగజేబ్ ఏం చేశాడనేది తెలియాలి కదా, అదే చూపించాడు. చాలా మంది కావాలని ఇప్పుడు మీరు సెకండ్ హాఫ్ బోరింగ్ అంటున్నారు. వారం నుంచే చెప్తున్నారు రిలీజ్ కాకముందే సినిమా బాగలేదని. కావాలని నెగిటివ్ రోల్ చేసే వాళ్ళు చేస్తానే ఉంటారండి. ఏం చేసినా కానీ సినిమా సూపర్ గా ఉందన్నమాట. సూపర్ హిట్ అనే చెప్పొచ్చు. అత్తారింటికి దారే తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన పంజాబ్ ఇప్పారనే చెప్పొచ్చు. కష్టం నెరవేరింది. మీరు సినిమా చూడండి. సినిమా చూడకుండా కావాలని నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ నమ్ముకుంటే ఉండే. సినిమా చూస్తే మీకు కథ తెలుస్తుంది. సినిమా అయితే చాలా బాగుందండి. థ్యాంక్స్.